మధ్య ముషీరాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఇజాజ్ గారు ఉన్నారు, మా ఫ్రెండ్. సార్ కూడా 2 మాటలు మాట్లాడుతుందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఇజాజ్. నేను ముషీరాబాద్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశాను. సార్ భాస్కర్ సార్ నాకు గురువులాగా ఉన్నారు. నువ్వు రావాలంటే నేను సార్ పాటలు ఎన్నో విన్నాను. సార్కి ఫ్రెండ్ అయిపోయిన పాటలతోనే సార్ నాకు యూట్యూబ్లో లింక్ పెట్టి చేస్తే నేను వచ్చాను. ఒకసారి నేను సార్ పాటలు లైవ్ చూడాలని ఉంటే ఈడ నాకు ఛాన్స్ వచ్చింది, వచ్చేసిన సార్ దగ్గరికి. ఈ పెద్దోళ్ళది ఎంత నడుస్తుంది కదా, అందుకంటే ఘంటసాల మాస్టర్ సార్ ఉన్నారు కదా, దాని గురించి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. నాకు తెలుగు సరిగా రాదు అని నేను ఇట్లా లైట్ మాట్లాడుతున్నాను. రైట్, थैंक यू सर. राइट, अंदर की हिंदी में बात कर सकते हैं, हिंदी में करते हैं. तो नमस्कार. ये घंटासाला सर के मास्टर साहब जो है, मेरे दिल से शुभकामना दे रहा हूँ उनको. मेरे को ऐसा मौका मिला, मेरे को भास्कर साहब के साथ आके इतना स्टेट में मैं बात कर रहा हूँ. इसके लिए शुक्रिया साहब. मैं आपके ग्रुप में ज्वाइन होना चाह रहा हूँ. मेरे को भी थोड़ा बहुत चांस दीजिए. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు సంతోషం ఏంటంటే ఆ ఎమ్మెల్యే కంటెస్టెంట్ కూడా ఇక్కడికి వచ్చి, అంటే మీ పేరేంటి? మొహమ్మద్ ఇజాద్. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మా యూనిట్ మెంబర్గా మీరు అవ్వాలని చెప్పి మా ఆకాంక్ష. ప్రతి ప్రోగ్రాం కూడా మీరు కూడా రండి. మా యాక్చువల్గా దీంట్లో పాడినా పాడకున్నా కూడా ఎవరైనా సరే మా యూనిట్లోకి వచ్చి ఆస్వాదించవచ్చు, మమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. అది సో మీరు సోషల్ సర్వీస్, మాది ఏంటంటే కేవలం గానం గురించే కాదండి, ఇది సాహిత్య, సంగీత, తర్వాత సామాజిక సేవా సంస్థ. అంటే కాబట్టి మీ ఏరియాలో మీరు ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేయాలనుకున్నా, సామాజిక సేవ చేయాలనుకున్నా, ఎన్వైరన్మెంట్ పర్యావరణాన్ని పెంపొందించాలనుకున్నా, పిల్లలకి ఏదైనా చదువు చెప్పే దాంట్లో మా సహాయం ఏమైనా, మా పార్టిసిపేషన్ ఏమైనా కావాలన్నా మీరు చెప్పండి, మేము వస్తాము. నేను వచ్చి పిల్లలకు కానీ ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా, ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏదైతే చేయాలన్నా కూడా మేము ముందుంటాము. ఓకేనా అండి? సో అట్లానే ఇంకొక చిన్న మాట, మన మొహమ్మద్ ఇజాజ్ గారు కరోనా టైంలో హాస్పిటల్కి వెళ్ళి చాలా మందికి హెల్ప్ చేశారు. పండ్లు పంచడం అన్నీ కూడా తన సొంత డబ్బులతో చేశారు. మంచి సామాజికవేత్త, మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. సో కావాలంటే మనకు కూడా ఏదన్నా ముందుకు వెళ్ళటానికి సహాయపడగల వ్యక్తి ఆయన. అందుకని దీనికి ఇన్వైట్ జరిగింది. మంచి వ్యక్తి, మన మంది రావటం మన చాలా అదృష్టం. కళ అనేది ఏంటంటే మనం ఆస్వాదించేది కాకుండా ఇతరులను కూడా రంజింపచేసేది. రెండింటికి డ్యూయల్ పర్పస్ ఉంది కళకు. ఇప్పుడు కేక్ కటింగ్ ఉందండి. కేక్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పాటల కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మహానుభావుడి సందర్భం అది. ఆయన పేరు మీద మనం ఇదంతా అందరం కలవగలగడం అనేది చాలా అదృష్టం అయిన విషయం, చాలా సంతోషకరమైన విషయము. మన సోదరి రుక్మిణి గారికి యాక్చువల్గా ఆమె టాలెంట్ అనేది నిజంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు అసలు. ప్లీజ్, ఎందుకంటే ఆమె లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కింది. కంటిన్యూస్గా 12 అవర్స్ కదా, 12 అవర్స్ పాడి రికార్డుకి ఎక్కింది. ఆమె ఎంతో ప్యాషన్ అనమాట. ఆమె ఉన్న కండిషన్కు ఆమె ప్యాషన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆమె నుంచి ఎంత మనం నేర్చుకోవాలి అనేది. అంటే దేనైనా సాధించాలంటే మనం ఎంత తపన పడాలి, ఎంత ఫోకస్ చేయాలి, ఎంత డెడికేషన్తో చేయాలి అనేది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనము డెవలప్ అవ్వాలంటే ఆ ప్యాషన్తో చేస్తే మనం తప్పనిసరిగా దాన్ని సక్సెస్ అవుతాం అనమాట. అది ఈమె దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన, అది 140 సాంగ్స్ ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక లెసన్ అనమాట, లైఫ్ లెసన్ అనమాట. సో యాక్చువల్గా ఆమెకు ఎప్పటి నుంచో మేము సన్మానం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కుదిరింది. కారణం ఏదైనా సరే. సో అమ్మ, మీకు సన్మానం చేయడం మా అదృష్టము. మాకు ఒక ఇట్స్ ఏ ప్రివిలేజ్ ఫర్ అస్. వీ ఫీల్ ప్రివిలేజ్ టు ఆనర్ యూ. అంతకన్నా ఎక్కువ మాట చెప్పలే కదా, మహాభాగ్యం అనమాట. సో అందరము, మా అందరి తరఫున మేము మీకు సన్మానం చేస్తున్నాము. ఘంటసాల కళావేదిక తరఫున, ఘంటసాల గారి తరఫున, ఘంటసాల గారి తరఫున. అది నాకు ముందు ముఖ్యంగా పాట అంటే చాలా ప్యాషన్ అన్నారు, కానీ చాలా ఎక్కువ ఇష్టం, చాలా ప్రాణం అన్నమాట పాట అంటే. పాట ఉందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతా.
కానీ ఈ మధ్య అనివార్య కారణాల వల్ల ఒళ్ళు సహకరించక రాలేకపోతున్నాను. అయినా నన్ను వదిలిపెట్టకుండా మా అన్నయ్యలు ఇద్దరు నన్ను పట్టుకొని ఈ ఈవెంట్స్కి నువ్వు కంపల్సరీ రావాలమ్మా అని నన్ను ప్రత్యేకించి పిలుస్తూ ఉంటారు. అందుకు నేను చాలా ఈ యొక్క ఆర్గనైజింగ్ చేస్తున్న అందరికీ కూడా పాదాభివందనం చేస్తాను. మీ అందరికన్నా చాలా చిన్నదాన్ని. చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటివంటే కొంచెం భయం ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే నాకు ఏం మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాలిక భయం వలదు. ఇలాంటి సన్మానాలు ఎన్నో మాకొచ్చి మీరు చేశారు, మీకు చేయిస్తాము. నిత్యం ఏం జరిగే మన ప్రతి ఈవెంట్లో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మా ఘంటసాల కళావేదిక తరపున ఒక చిన్న చిరు కానుక మన రుక్మిణి గారికి ప్రేరణ చేయబోస్తున్నారు. ఓకే. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఎప్పుడూ పాటలు పాడుతూ అందరినీ అలరిస్తూ మీ జీవితం పాటే నా ప్రాణం అని పెట్టుకున్నారు. నాకు మొట్టమొదట రుక్మిణి గారిని పరిచయం చేసిన సుబ్బారెడ్డి గారు, మేడం ఆ ప్రోగ్రామ్స్ వెళ్ళండి అని సడన్గా అన్నారు. ఏం ప్రోగ్రామ్ అనుకున్నా. అక్కడ నుంచి చూసిన తర్వాత